మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. హెబ్రీ 12:15. కొత్త నిబంధనను తిరస్కరించు వారికి ఈ వాక్యము దేవుని యొక్క చివరి హెచ్చరిక. లోకపు స్వభావం అన్నది హానికరంగా ఈ సమాజానికి ఒక చేదు వేరుగా మనల్ని ఏర్పరిచే ప్రమాదం లేకపోలేదు. క్రీస్తు కృపనందు తప్పిపోవు వారు పగ, విద్వేషం, అసూయ గుణాలతో ప్రతికూలమైన భావాలు కలిగి దేవుని దృష్టిలో కలుషితముగా మిగిలిపోతారు. కావున సమాధానం, పరిశుద్ధత దేవుని కృపను అనుగ్రహిస్తుంది కనుక మన నిత్యం క్రీస్తునందు విశ్వాసము కలిగి ఆయన కృపకు పాత్రులముగా జీవించాలి. ప్రార్థన. దేవా, నీ కృప గొప్పది. సదాకాలం క్రీస్తు సత్య సహవాసమునందు జీవించులా మమ్ము దీవించు. యేసు నామమున ఆమేన్.